హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే విజయ్ యాంటోనీ నటించిన భద్రకాళి మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఒక పొలిటికల్ డ్రామాగా సామాజిక సందేశంతో కూడిన కథగా తెరకెక్కింది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమాలో పాలిటిక్స్లోని శక్తి పోరాటాలు, అవినీతి, ప్రజల సమస్యలు, హీరో చేసే పోరాటం చూపించారు. కథలో పొలిటికల్ మైండ్ గేమ్స్, డైలాగులు రియలిస్టిక్గా ఉండి ఆడియన్స్ని ఆలోచింపజేస్తాయి. కొన్ని సీన్స్లో సస్పెన్స్ కూడా కలిపి సీరియస్ మూడీని కొనసాగిస్తాయి. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ యాంటోనీ ఈ సినిమాలో ఫుల్ ఇంటెన్స్గా కనిపించారు. ఎమోషనల్ సీన్స్లో ఆయన యాక్టింగ్ బాగా కనెక్ట్ అవుతుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా కథకు బలంగా నిలబడ్డారు. ప్రత్యేకంగా విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా రాసి హీరోకి మంచి కాంట్రాక్ట్ ఇచ్చారు. టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది. పొలిటికల్ ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్ చాలా బాగా షూట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో టెన్షన్ని, ఎమోషన్ని ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ కొంచెం టైట్గా ఉంటే ఫేస్ ఇంకా బెటర్ అనిపించేది, కానీ డ్రామా లవర్స్కి నచ్చేలా ఉంది. హైలైట్స్ ఏంటంటే స్ట్రాంగ్ మెసేజ్, విజయ్ యాంటోనీ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, రియలిస్టిక్ పొలిటికల్ ఎలిమెంట్స్. ఇందులో ఒక చిన్న మైనస్, కొన్ని సీన్స్ స్లోగా అనిపించవచ్చు, ముఖ్యంగా రెండో భాగంలో. కానీ పేషెన్స్తో చూస్తే సినిమా ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. చివరగా వస్తే భద్రకాళి ఒక సీరియస్ పొలిటికల్ డ్రామా. మెసేజ్తో కూడిన సినిమాలు, పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్. ఫ్రెండ్స్, మీరు ఈ మూవీ చూసారా? మీ రివ్యూ ఏమిటో కామెంట్స్లో చెప్పండి. సీ యూ ఆన్ స్కైఫిలియన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.